అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందరికి రావడం కారణం ఏంటంటే, పిల్లలకు ఏ రకంగా ఇంట్లో పిల్లలకు ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలనేది, మనకు ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియకుండా మనం చెప్పాలి. దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చినాను. ఇప్పుడు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ ప్రతి ఒక్కటి ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం పిల్లలకు తీసుకుపోయి ఎవరెవరి స్థాయికి తగినట్టు వాళ్ళకు కాలేజీలలో కానీ, యూనివర్సిటీలలో కానీ చేర్చబోతున్నాము. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆడ ఉన్న కల్చర్ని మన పిల్లలకి తెలియనట్టు ఉండాలి. ఆ పిల్లల్ని మనం అక్కడ ఏ రకంగా ఉండాలి అనేది కూడా మనం వాళ్ళకు మార్క్ అనేది తేవాలి. అంటే ప్రజెంట్ యూనివర్సిటీ ఉంది, స్కూళ్ళలో అయితే డ్రెస్ ఇస్తారు, కానీ యూనివర్సిటీలో డ్రెస్సులు ఉండవు. ఏ డ్రెస్ మీదైనా పోవచ్చు. అందుకు మన పిల్లలు మనకు సేఫ్టీగా ఉండాలంటే మనం పిల్లలని బాగా వాళ్ళకి ప్రేమగా ఉండి, వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు. యూనివర్సిటీలో చదువుతున్నారంటే వయసులోకి వచ్చిన పిల్లలే ఉంటారు. అది మగ పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ. ఎందుకంటే కాలేజీలలో, యూనివర్సిటీలలో ఏదేదో టీవీలో చూపిస్తున్నారు. దాని గురించి చాలా దారుణాలు జరుగుతున్నాయి. పిల్లలు చెడిపోతున్నారు. మనమే వాళ్ళకు డబ్బులు ఇచ్చి చెడగొట్టినట్టు అవుతుంది. అందుకు నేను తల్లిదండ్రులకు చెప్పాలనుకునేది ఒక్కటే, పిల్లల డ్రెస్సులు మార్చండి. పిల్లలు ఏమడిగినా ఇప్పియండి, కానీ ఆ పిల్లలు అడిగే వస్తువు ఏంది అనేది ఆలోచించండి. డ్రెస్ ఇప్పించేటప్పుడు ఆ పాపకి డ్రెస్ వంటి నింద ఉందా లేదా. పిల్లలకు మనం మనసు బాధ పెట్టింది కదా, అక్కడ ఉన్నంత వరకు మన సొమ్ము బాగుండాలనేది ఆలోచించాలి. లక్షలు మేము డబ్బులు పెట్టి అక్కడ చదివిస్తున్నాం. ఎందుకు? పిల్లలకు ఫ్యూచర్ ఉంటుంది. క్యాంటీన్లకు 2 లక్షలు ఇస్తున్నాం, కాలేజ్ ఫీజు 1,50,000 ఇస్తున్నాం. బయట మన పిల్లలు చదివి వచ్చే వరకు ఒక పాప యూనివర్సిటీలో డిగ్రీ చేసేదానికి ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో పోవాలంటేనే దాదాపు మనం ఆమె మీద రావడం పోవడం అది ఇది చేయడం వల్ల ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత, మన పిల్లలకు మనం డబ్బులు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఆదివారం పోయి పిల్లలకు మాట్లాడి వాళ్ళ మనసు విశాలంగా ఉండి వాళ్ళకి చేయగలిగి ఎన్ని పనులైనా కానీ వదులుకొని పోండి. లేదు కాలేదు, 15 రోజులకు ఒకసారి పోయిరండి పిల్లల దగ్గరికి. పిల్లలకు మంచి కల్చర్ ఇవ్వండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వండి. అలాంటి తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడా ఎదురు చూస్తుంటారు. మన పిల్లలు తప్పుదారుల్లో పోరు. అని మనం ఎట్లాంటి పిల్లలకు ఇచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు ఇప్పించి వాళ్ళకు పబ్బులకు, పార్కులకు వాళ్ళ డ్రెస్, మిడ్డీలు, చెడ్డీలు ఇప్పించినామంటే రాబోయే మనము తరాలకు, మన పిల్లలకు మన హిందూ సాంప్రదాయం కానీ, మన కల్చర్ కానీ, మన ఇండియా సాంప్రదాయం కానీ మర్చిపోతున్నాం. అందుకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు పోండి, పిల్లలతో బాగుండండి, చేర్పియండి. ప్రతి ఒక్క పిల్లలు సక్సెస్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర సక్సెస్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకు పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే, మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. లైఫ్ చేంజర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు గమనిస్తుంటుంది. దీంట్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాటలతో నేను మీ ముందుకు వస్తుంటాను. మాకు కూడా ఇప్పుడే కదా మనకు మీకు పరిచయం. మీరు చూస్తేనే నేను ఏదైనా చెప్పగలను. మీతో కొత్తగా వచ్చేసారు. ఎందుకంటే ఈరోజు నేను చాలా జీవితం కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి మొదలైంది. దాని గురించి మీకు మాట్లాడినాను. అది ఓపెన్ అయ్యే వరకు సొసైటీ గురించి, ప్రపంచం గురించి, ఊర్ల గురించి, విలేజ్ల గురించి, పల్లెటూర్ల గురించి, పట్టణాల గురించి, మనుషుల బుద్ధుల గురించి కూడా నేను చెప్తాను. లైఫ్ చేంజర్ స్పీకర్ ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది.
మీరు గమనించండి. మీకు మాకు డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే నేను మీకు డెవలప్ చేస్తానని ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీరు చేస్తేనే చూస్తేనే నేను మీతో మాట్లాడగలను. అందుకు నాకు మీరు డెవలప్ చేయండి, మీకు మేము డెవలప్ చేస్తాం. ఓకేనా? హాయ్, జై హింద్.